ఇక రేపటి సంది షాయిల చక్కెర తక్కువ వేస్తే మంచిది. 3 చెంచాలు వేసుకున్న కాడ ఒకటే వేసుకుంటే బెటర్. పొద్దు మాపు 2 సార్లు కాకుండా ఒక్కపారి షాయి తాగితే ఇంకా మంచిది. పాలు గ్యాస్ ఖర్చు మిగులుతుంది మనకు. ఇంట్లో మిఠాయిలు తయారు చేసుడు తీయటొంటలు వండుడు తక్కువ చేస్తే ఇంకా మంచిది. అయినా నా పిస కాకపోతే నేను చెప్తే మీరు ఎందుకు వింటారు? ఏం లేదుల్లా, చక్కెర షేదైంది. రేషన్ దుకాణంలా ఇక చక్కెర ఇయ్యరట. సెంట్రోళ్ళు కొంత పైకం ఖర్చు, మన సర్కార్ కొంత ఖర్చు పెట్టుకుని సబ్సిడీ మీద ఇచ్చేటోళ్ళు. కంట్రోల్ దుకాణంలా కిలకు 13.5 పడేది మనకు. అయితే ఇప్పుడు సెంట్రోళ్ళు మేం సబ్సిడీ ఇయ్యమని చేతుల మీదకి లేవట్టిండ్రు. ఇంకేముంది, మొత్తం మన సర్కార్ మీదనే పడ్డది. అంగట్లో ఉన్న రేటుకు కొని రేషన్ దుకాణాలల్లో అమ్మాలి. ఆడ గొనుడైంది, అదే రేటుకు ఈడ అమ్ముడైందని మొత్తానికి మొత్తం బంధు పెట్టేసిర్రు చక్కెరిచ్చుడే. కాబట్టిగా తెల్ల కారటున్నోళ్ళు బయట 40 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిందే. అవుగని ఏకదమ్న సెంట్రోళ్ళు ఎందుకు బంధు పెట్టిర్రో, దేశంలా తీపి రోగపోళ్ళు పెరుగుతుండ్రనో ఏమో.